ఇప్పటికే అమెరికాలో అనేక కుంభకోణాల గుట్టుని బయటికి లాగారు. అందులో ట్రంప్ వచ్చిన తర్వాత వాటి మీద విచారణలు ఏదైతే మొన్ననే కరోనా కుంభకోణం, వ్యాక్సిన్స్ కుంభకోణం ఇవన్నీ ఒక ఎత్తు అయితే తాజాగా 9.2 మిలియన్ల ప్రజలకు సంబంధించి వాళ్ళకి అందులో అత్యధికంగా ఈ ఒబామా కేర్ పేరుతో ఒబామా కేర్ మెడి కైట్ ఎక్స్పాన్షన్ ప్రోగ్రాంలో భాగంగా తీసుకురాబడిన వాళ్ళలో 50% మంది ఫ్రాడ్సే ఉన్నారు. ఎస్పెషల్లీ చికాగో, న్యూయార్క్లో ఎక్కువ మంది ఫ్రాడ్స్కి ఇచ్చారు. న్యూయార్క్, కాలిఫోర్నియాలో వచ్చేటప్పటికి 62% మంది ఎవరైతే ఎన్రోల్ అయ్యి ఉన్నారో వాళ్ళల్లో ఎలిజిబుల్ కాని వాళ్ళు 62% ఉన్నారు. 48% మంది ఒరిజినల్ ఉన్నారు. ఇందులో చాలా పెద్ద ఎత్తున లేని మనుషులు కూడా రిజిస్టర్ చేశారు. అదే సందర్భంలో దొంగ ఆధారాలు చూపించి ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళని కూడా అమెరికా పౌరుల కింద చూపించి తప్పుడు వ్యవహారాలు నడిపారన్నటువంటిది ప్రాథమికంగా తేలింది. ఇప్పుడు ఆ విచారణ కొనసాగిస్తున్నారు.